హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేను కర్ణాటక ఫేమస్ అయిన బిసిబిళ్ళబాద్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. దానికి ఈక్వల్గా హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు వేసేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ అనమాట వేసుకోవాలి. అన్నీ కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందండి వెజిటేబుల్స్. క్యారెట్ ఒక 3 తీసుకున్నాను నేను. ఇప్పుడు బఠానీ ఒక కప్పు, బీన్స్ అండి, పొటాటో, ఆనియన్, టమోటా అండి. ఇవే బాగుంటాయి, ఇంకేం బాగోవు అనమాట. బ్రొకోలీ ఉంటే వేసుకోవచ్చు అనమాట. ఇంతే అనమాట. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మనం ఉప్పు వేసుకోవాలండి దీనికి తగ్గట్టు. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. వేసేసుకొని బాగా కలపాలండి. కలిపేసేసి దీంట్లో మనం ఆయిల్ ఏమీ లేదనమాట. ఇప్పుడు దీనికి తగ్గట్టు వాటర్ పోసుకుందాం. 1కి 2 బియ్యాన్ని అన్నం వండుకోవటానికి ఎలా చేస్తామో అలాగే అనమాట. ఇంకొంచెం ఎక్కువ పోసుకోవాలి. ముందే ఎక్కువ పోస్తే 1, 2, 3 పోస్తారండి. కాకపోతే ముందే పోస్తే కుక్కర్లో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకనేసి మనం మామూలుగా క్వాంటిటీతో పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ 3 విజిల్స్ రానిద్దామండి. ఇది వచ్చేలోపు మనం పక్కన తాలింపు రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా అయిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలంతా చిటపటలాడిన తర్వాత మనం జీడిపప్పు వేసుకుందాము. ఇదే దీనికి మెయిన్ ఇంపార్టెంట్. తాలింపు బాగుంటే సూపర్ వస్తుందండి టేస్ట్ అంతా కూడా. మనం తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకుందామండి. ఈలోపు మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. అవి కూడా ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఇందనక మనం కుక్కర్లో వేసేసుకున్నాము, కానీ ఇది కొంచెం ఫ్రై అయితే ఇట్లా బాగుంటుంది. క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు అవన్నీ చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అంతా వేసేసిన తర్వాత మనం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం చింతపండు రసం పోసుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు తీసుకొని రసం పోయాలి. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయల్లో బాగా ఉడికిపోయిద్ది ఇది. కొంచెం ఇందనక కుక్కర్లో కొంచెం ఉప్పు వేసాను. మళ్ళీ దీనికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేస్తాను. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా మనం ఈ బిసిబిళ్ళేబాత్ పౌడర్ మనకి దొరుకుతుందనమాట రెడీమేడ్గా. ఇది ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. ఇంక కారం ఎక్కువ వేయకూడదు, దీంట్లోనే కొంచెం స్పైసీ ఉంటుందన్నమాట. అందుకని ఈ పౌడర్ వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే, ఒక 3 స్పూన్లు అండి. నేనైతే ఒక 6 మెంబర్స్కి చేస్తున్నాను. మా బాబు స్కూల్లో తీసుకురమ్మన్నారు ఒక 3 మెంబర్స్కి. అందుకని ఇంట్లోకి బాబుకి చేసేస్తున్నాను ఒకేసారి. ఇది వేసేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలండి, దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు మనకి మొత్తం గ్రేవీ రెడీ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఇలా రెడీ అయిపోయింది, తిక్కుగా అయిపోయింది కదా. ఇలా స్టోర్ చేసుకోవచ్చు కూడా మనము. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వెజిటబుల్స్ అన్నీ ఇలా ఉడకపెట్టేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ అయిపోయిందా లేదా చూద్దామండి. మూత తీసి బాగా ఉడికిపోయింది. వెజిటబుల్స్ అయితే స్మాష్ అవ్వలేదండి, ఇట్లా మామూలుగా ఉడికిపోయిందనమాట. ఇది ఉడుకుతుందా, మనము దీంట్లోకి నీళ్ళు పోసుకోవటానికి కొంచెం కొన్ని నీళ్లు పక్కన పెట్టేసుకుందాం. వేడిగా చేసుకోవాలండి హాట్ వాటరు. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది నాకు. ఇప్పుడు మరుగుతున్న వేడి నీళ్ళు దీంట్లో కొన్ని పోసుకోవాలన్నమాట. నేను ఒక 2 గ్లాసెస్ పక్కన పెట్టేసుకున్నాను, హాట్ చేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. మళ్ళీ బాగా మరిగిన వేడి నీళ్ళు దీంట్లో పోసుకుందామండి. పోసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే మళ్ళీ ఉడకనిద్దాము. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కానీ ఇది దొరుకుతుంది. అసలు బాగా చేస్తారనమాట. ఇలా తినటం వల్ల కూడా మనకి ఒకే దాంట్లో కందిపప్పు, బియ్యము, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి కదండి. చూసారా, ఇది రెడీ అయిపోయింది. మనము ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసి ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి.
క్యాప్సికము ఇలా వేస్తేనే బాగుంటుందండి, కుక్కర్లో ఉడికేటప్పుడు వేస్తే బాగోదన్నమాట. ఇలా వేసేసి మనం బాగా కలుపుకుందాము. కర్ణాటకకి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది బిస్బిల్లాబాత్ బయట తినండి, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర ఒక్కొక్క వెరైటీ నేర్చుకోవచ్చు, చాలా బాగా చేస్తారు కర్ణాటక వెరైటీస్ అన్నీ. చూడండి రెడీ అయిపోయింది కదా, ఇంకొంచెం వాటర్ వేసేసుకున్నాను నేను మళ్ళీ. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఇది సర్వ్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా జీడిపప్పు అవన్నీ రెడీ చేసుకున్నాం కదా, అవి మళ్ళీ పైన వేసుకుందాం. ముందే వేసుకుంటే మెత్తగా అయిపోతాయి అనమాట. క్రిస్పీగా కొంచెం క్రంచీగా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్30 సిస్టర్స్. బాయ్.